హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కార్తీక పురాణం 12వ రోజు చేయవలసిన పారాయణమును నేను చదువుకుంటూ మీకు వినిపిస్తాను. 24వ అధ్యాయము కార్తీక శుద్ధ ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి అంబరీషోపాభ్యాసము. అత్రి ఇట్లు పలికెను: అగస్త్య మునీంద్ర, నీకు కార్తీక వ్రతమందును హరిభక్తి అందును ఆసక్తి ఉన్నది కాన కార్తీక మహత్యమును చెప్పెద వినుము. సావధానముగా వినేడల పాపములు నశించును. కార్తీక మాసమందు శుక్ల ద్వాదశి హరిబోధిని. ఈ ద్వాదశి సమస్త తీర్థ స్నాన ఫలమిచ్చును. అన్ని ద్వాదశులలో అధిక ఫలము ఇచ్చునది. సమస్త యజ్ఞములను చేసిన ఫలమును హరిబోధిని యగు ద్వాదశి ఇచ్చును. ఇదిగాక ఈ ద్వాదశి హరియందును ఏకాదశి యందును భక్తినిచ్చును. కాబట్టి ద్వాదశి హరికి ప్రియమైనది. ద్వాదశి సూర్యచంద్ర గ్రహణముల కంటే అధిక పుణ్యప్రదము. ఏకాదశి కంటే 100 రెట్లు ఎక్కువది. సమస్త పుణ్యమును ఇచ్చునది. ద్వాదశి నాడు చేసిన పుణ్యము 1,000,000 రెట్లగును. ద్వాదశి పుణ్యదినము కనుక కొంచెముగానున్నను పారణకు ఉపయోగించవలెను గాని ద్వాదశిని విడిచి పారణ చేయకూడదు. ఇతర నియమములన్నింటినీ విడిచి ద్వాదశి స్వల్పకాలమందు పారణ చేయవలెను. కానీ పుణ్యమును గూరువారు ద్వాదశిని విడవకూడదు. ఏకాదశి యందు ఉపవాసమాచరించి మరునాడు ద్వాదశి కాలము అతిక్రమించక భోజనము చేయవలెను. ఉపవాసముండి మరునాడు ద్వాదశి భోజనము చేయుట పారణ అనబడును. ఈ విషయము తెలిసే పూర్వమందు పరమ భాగవతుడైన అంబరీష మహారాజు పారణకు ద్వాదశిని విడువలేదు. ద్వాదశి ఉండగానే హరికి నివేదించి అన్నము భుజించుట పారణ అనబడును. అంతలో దుర్వాస మహాముని వచ్చి ఆతిథ్యమును వంక చేత భోజనమును యాచించెను. అంబరీషుడు సరేనని ద్వాదశి పారణకు దుర్వాస మునిని రమ్మనెను. దుర్వాసుడు పారణకు అంగీకరించి అనుష్ఠానము కొరకు వెళ్ళెను. ఆనాడు ద్వాదశి అతి స్వల్పముగా ఉండెను. దుర్వాసుడు రాకపోయెను. ద్వాదశి పోవుచున్నది. ఇట్టి సంకటము సంభవించినది. అప్పుడు హరిభక్తుడైన అంబరీషుడు ఇట్లు విచారపడసాగెను: ఈ దుర్వాసుడు మునిశ్రేష్ఠుడు. పారణ కొరకు అంగీకరింపబడినాడు. ఇంతవరకు రాలేదు. ద్వాదశి అతిక్రమించి భుజించిన అధర్మమగును. బ్రాహ్మణుని కంటే ముందు భుజించిన ఎడల కోపించి అగ్నితో సమానుడై ముని శాపమిచ్చును. కనుక ఇప్పుడు ఏది కుశలము? ఉపవాసమందిట్లు ఏకాదశిని విడువరాదు. అట్లే పారణయందును ద్వాదశిని విడువరాదు. ద్వాదశిని విడిచిన ఎడల హరిభక్తిని విడిచిన వాడు నగును. ఏకాదశి నాడు ఉపవాసము చేయక ఏ దోషమునకు పాత్రుడు నగుదునో ద్వాదశిని విడిచిన ఎడల అట్టి దోషమే సంభవించును. ఇదిగాక ద్వాదశి పారణాతిక్రమణము 12 ఉపవాసముల ఫలమును పోగొట్టును. కాన ద్వాదశిని విద్వాంసుడు విడువకూడదు. హరివాసరము పుణ్యదినముగాన విద్వాంసుడు విడువరాదు. దానిని విడిచనేని పురుషునకు పుణ్య సంచయము చేకూరదు. అనేక జన్మములందు చేసిన పుణ్యము హరివాసరమును విడిచిన ఎడల నశించును. అందువలన గలిగెడు పాతకమునకు నివృత్తి లేదు. ఒక్క ద్వాదశి అయినను విడవకూడదు. దీనికి ప్రతీకారము లేదు. అనేక వాక్యాలతో పని ఏమున్నది? ఇది నిజము. హరివాసరమును విడిచిన ఎడల హరిభక్తి ఉండదు. హరిభక్తిని విడిచుటయందు నాకు మహాభయమున్నది. కాబట్టి ఇట్టి సంకటమందు హరిభక్తిని విడిచుట కంటే పారణమే ముఖ్యము. బ్రాహ్మణ శాపము వలన నాకేమీయూ భయము లేదు. శాపము వలన కల్పాంతము దుఃఖము రానిమ్ము. ద్వాదశిని విడిచినచో 10 ఏకాదశులు విడువబడినట్లు అగును. హరివాసరమును విడిచిన ఎడల హరిభక్తి లోపించును. కనుక హరిభక్తిని విడిచుట కంటే బ్రాహ్మణ శాపమే కొంచెము మంచిది. కాబట్టి హరిభక్తికి లోపము తెచ్చుట కంటే బ్రాహ్మణుని కంటే ముందు భోజనము చేసి ద్వాదశి హరివాసరమును పోనివ్వక తద్వారా హరిభక్తిని నిలుపుకొనుట మంచిది. అట్లైన ఎడల హరియే కష్టాలు రాకుండా కాపాడును. అంబరీషుడు ఇట్లు మంచి మనస్సుతో నిశ్చయించుకొని వేదవేత్తలైన బ్రాహ్మణులను ఇట్లని అడిగెను: ఓ బ్రాహ్మణోత్తములారా వినుడు. దుర్వాసుడు భోజనమునకు వచ్చేదను అనెను. నేను అట్లు అంగీకరించితిని. ఇప్పటికినీ రాలేదు. ద్వాదశి పోవుచున్నది. కనుక బ్రాహ్మణుని కంటే పూర్వము భోజనము చేసినందున బ్రాహ్మణాతిక్రమణము, ద్వాదశిలో పారణ చేయకపోతే ద్వాదశి అతిక్రమణము కలుగును. కనుక మీరు బలాబలములను విచారించి రెండింటిలోనూ ఏది యుక్తమో చెప్పుడు అని అడిగెను. ఆ మాట విని ఆ బ్రాహ్మణులు ధర్మబుద్ధితో ద్వాదశి యొక్కయు అతిథిగా వచ్చిన బ్రాహ్మణుని యొక్కయు గౌరవ లాఘవములను విచారించి ఇట్లనిరి: బ్రాహ్మణులు ఇట్లు పలికిరి: సమస్త భూతముల యందును అగ్నిరూపుడైన ఈశ్వరుడే భక్ష్య భోజ్య చోష్య లేహ్య రూపమైన అన్నమును భుజించుచున్నాడు. ప్రాణవాయువు వలన జఠరాగ్ని ప్రజ్వలితమగుచుండగా జంతువులకు అన్నమును కోరెడు ఆకలి కలుగుచుండును. ప్రాణవాయువు చేత కొట్టబడిన జఠరాగ్ని సంతాపమును చేయుటకే క్షుత్పిపాసలనబడును. కాబట్టి ప్రాణసహితముగా అగ్ని సర్వ అసుర పూజితుడగుచున్నాడు. కాబట్టి సర్వభూతములందున్న అగ్నిని నిత్యము పూజించవలెను. కాబట్టి తన ఇంటికి వచ్చిన శూద్రుని గాని చండాలుని గాని విడిచి భుజించరాదు. సాక్షాత్ ప్రథమ వర్ణమైన బ్రాహ్మణుని విడిచి భుజించరాదని చెప్పవలసినది ఏమున్నది? గృహస్థుడు స్వయముగా అతిథిని పిలిచి అతిథి కంటే ముందుగా తాను భుజించిన ఎడల బ్రాహ్మణావమానమగును.
బ్రాహ్మణావమానము చేత ఆయువు, ఐశ్వర్యము, కీర్తి, ధర్మము ఇవన్నీయును నశించును. ఇది ఏమి అది ఏమి మనసులో ఉండే కోరికయు అనగా సంకల్పితమంతయు నశించును. బ్రాహ్మణులందరూ స్వర్గమందుండెడి దేవతలే అని చెప్పబడుదురు. దేవతలను తిరస్కరించుట చేత అంతయు నశించును. జాతి మాత్రము చేతనే బ్రాహ్మణులు దేవతలతో సమానులు. ఈ దుర్వాసుడు తపోవంతుడు. ఇతని విషయమందు చెప్పున్నది ఏమున్నది? ఓ రాజా, ఈ బ్రాహ్మణుడు కోపము చేయకపోయినను బ్రాహ్మణుని కంటే ముందు భుజించకూడదు. ఈ బ్రాహ్మణుడు ద్వాదశి పారణకు వచ్చేదనని చెప్పి సమయానికి రాకున్నట అన్యాయమై ఉన్నది. ద్వాదశి పారణను విడిచిపెట్టిన ఏకాదశి ఉపవాసమునకు భంగము వచ్చును. ఏకాదశి త్యాగమునకు ప్రాయశ్చిత్తము లేదు. బ్రాహ్మణావజ్ఞకు ప్రాయశ్చిత్తము లేదు. కాబట్టి ఈ రెండును సమానములుగా ఉన్నవి. ఇందు గురుత్వము లఘుత్వము మాకు కనిపించుట లేదు. ద్వాదశి కాలమందు పారణ చేయని ఎడల హరిభక్తి లోపించును. పారణ చేసిన దుర్వాసుడు శపించును. ఇట్లైనను అనర్థము రాక తప్పదు. అది కొద్దిది కాదు, గొప్ప కీడు కలుగును. బ్రాహ్మణులందరూ శాస్త్రములను ఇట్లు న్యాయముగా విచారించి యథార్థమును ఆలోచించి రాజుతో ఇట్లనిరి. 25వ అధ్యాయము. అంబరీషుడు ధర్మ సంకటమున జలపారణము. దుర్వాస శాపదానము. సుదర్శన ప్రయోగము. బ్రాహ్మణులిట్లు చెప్పిరి, అంబరీష మహారాజా, నీకిప్పుడు 2 ప్రక్కల నుంచి ఉరితాడు ప్రాప్తమైనది. ఇది నీ పూర్వపాతకము వలన సంభవించినది. ఈ విషయమందు మేము నిశ్చయించుటకు సమర్థులము కాము. పారణను ఆపితిమా, హరిభక్తికి లోపము కలుగును. పారణ చేయించితిమా, దుర్వాసుడు శాపమిచ్చును. కనుక ఇట్లైనను కీడు రాక తప్పదు. అందు ఆలోచించి నీవే నిశ్చయించుకొనుము. బ్రాహ్మణులు ఇట్లు చెప్పిన మాటలను విని రాజు వారితో తన నిశ్చయమును ఇట్లని చెప్పెను. ఓ బ్రాహ్మణులారా, హరిభక్తిని విడిచుట కంటే బ్రాహ్మణ శాపము కొంచెము మంచిది. నేనిప్పుడు కొంచెము జలము చేత పారణ చేసేదను. ఈ జలపానము భక్షణమగును. అది భక్షణమగునని పెద్దలు చెప్పి ఉన్నారు. ఇచ్చట శృత్యర్థ బోధక ప్రమాణము. కాబట్టి జలపారణము చేత ద్వాదశి అతిక్రమణ దోషము రాదు. బ్రాహ్మణ తిరస్కారమును ఉండదు. ఇట్లు చేసిన ఎడల దుర్వాసుడు శపించడు. నా జన్మాంతర పాతకము నశించును. రాజు ఇట్లు నిశ్చయించి జలము చేత పారణ చేసెను. అంతలో దుర్వాస మహర్షి వచ్చి అతి కోపముతో నేత్రములతో దహించువాడు వలె అంబరీష మహారాజును చూచి చెవులకు వినసఖ్యము గాని కఠినమైన వాక్యములను ఈ విధముగా పలికెను. ఓ రాజా, అతిథిగా వచ్చిన నన్ను విడిచి శాస్త్ర మర్యాదను వదిలి ధర్మభంగకారిణి అయిన దుర్బుద్ధితో నీవు ద్వాదశి పారణ చేసితివి. స్నానమాచరించక భుజించువాడు, ఇతరులకు పెట్టక తాను ఒక్కడే భుజించినవాడు, అతిథిని రమ్మని పిలిచి తాను ముందు భుజించినవాడు అందరికంటే అధముడు. వాడు అశుద్ధములో ఉండు పురుగు వలె మలాసి ఎగును. ఆత్మార్థము వంట చేసుకున్నవాడు పాపమును భుజించును. అతిథి కొరకై పండించి తానే భుజించినవాడు పాపముల పరంపరను భుజించుచున్నవాడు అగును. అగ్ని పక్వమైనది గాని పక్వము గానిది గాని, ఆకు గాని, పుష్పము గాని, ఫలము గాని, పాలు గాని, అన్నమునకు బదులుగా ఏది భుజించబడునో అది అన్నమే అగును. నీవు అంగీకృతుడనైన అతిథిని నన్ను వదిలి దూషిత బుద్ధి గలవాడవై అన్న ప్రతినిధియగు జలమును త్రాగితివి. బ్రాహ్మణ తిరస్కారివైన నీవెట్లు హరిభక్తుడగుదువు? ఓరి మందుడా, ఎప్పుడైనను బ్రాహ్మణులను తిరస్కారము చేయవచ్చునా? నీకు హరిదేవుడెట్లగును? అతని యందు నీ భక్తి ఎట్టిది? బ్రాహ్మణ విషయమందును హరి విషయమందును నీకంటే పాపాత్ముడు లేడు. నీవు బ్రాహ్మణుడైన నన్ను వదిలి భుజించితివిగాన బ్రాహ్మణ తిరస్కారివైతివి. బ్రాహ్మణ తిరస్కారముతోనే బ్రాహ్మణ ప్రియుడైన హరిని కూడా తిరస్కరించిన వాడివైతివి. రాజా, ఇప్పుడు నన్ను తిరస్కరించుట మదము చేత నీవు నీ పురోహితుని తిరస్కరించినట్లు తిరస్కరించితివి. ఓరి, నీవు ధర్మాత్ముడవని పేరు పెట్టుకొని ధర్మ మార్గములను నశింపచేయుచున్నావు. ఓరి పాపాత్మ, ఈ భూమి యందు పుణ్యాత్ముల పాలిట నీవెందుకు ప్రాప్తమైతివి? అనగా నీవు రాజువు గనక పుణ్యాత్ములు నిన్ను ఆశ్రయించవత్తురు. నీవు దుర్మార్గుడవు కనుక వారిని బాధించెదవు. కాబట్టి నీవు ధర్మకంటకుడవు అగుదువు. దుర్వాసుడిట్లు పలుకగా విని అంబరీషుడు భయముతో నమస్కరించి ఇట్లని ప్రార్థించెను. అయ్యా, నేను పాపుడను, పాపకర్ముడను, పాపమానసుడను. నిన్ను శరణు వేడెదను, నన్ను రక్షించమని కోరెను. నేను ధర్మ మార్గము తెలియక పాపమును బురదయందు పడి దుఃఖించుచున్నాను. నిన్ను శరణు వేడుచున్నాను, నన్ను రక్షించుము. నేను క్షత్రియుడను, పాపములను చేసి తిని. నీవు బ్రాహ్మణుడవు, శాంతి రూపుడవు కనుక నన్ను ఎల్లప్పుడూ తప్పక రక్షించుము. బ్రాహ్మణులు క్షమాయుక్తులై ఉందురు. నీ వంటి మహాబుద్ధిమంతులు దయవంతులై మా వంటి పాప సముద్ర మగ్నులను ఉద్ధరించవలేను. ఇట్లు పాదముల మీద పడి ప్రార్థించుచున్న రాజును కఠినుడై దుర్వాసుడు తన ఎడమకాలితో తన్ని దూరముగా పోయి నిలిచి మిక్కిలి కోపముతో శాపమిచ్చుడుగా ప్రయత్నించి ఇట్లనియే, రాజా, నేను దయగలవాడును కాను, నాకు శాంతి లేదు. ఓర్పు లేని వారికి ఆలయమైతిని కనుక దుర్వాసుడు శాంతి లేని వాడని తెలుసుకొనుము.
ఇతర మునీశ్వరులందరూ కోపితులై తిరిగి ప్రార్థించిన ఎడల శాంతులగుదురు. కాని నేను కోపితుడనైతే కోపమును తెప్పించిన వానికి కఠినమైన శాపం ఇవ్వక శాంతించువాడను కాను. ఇట్లని పలికి అంబరీషును ఉద్దేశించి శాపమిచ్చెను. మత్స్యము, కూర్మము, వరామము, వామనుడు, వికృతముఖుడు, బ్రాహ్మణుడై క్రూరుడు, క్షత్రియుడై జ్ఞానశూన్యుడు, క్షత్రియుడై రాజ్యాధికారి గానివాడు, దురాచారుడు, పాషండ మార్గ వేదియు, బ్రాహ్మణుడై రాజ్యాధికారి కానివాడు, దయాశూన్యుడై బ్రాహ్మణులను హింసించువాడు. నేను శాస్త్రార్థ వేదిని గనుక విచారించి జలముతో పారణ బ్రాహ్మణుని కంటే ముందు చేసి తినను గర్వముతో ఉన్న నీకు ఈ 10 జన్మలు వచ్చును. అనగా 10 యందును గర్వమును పొందదగినది ఒక్కటియూ లేదు. కనుక గర్వించిన వానికి గర్వభంగకరములైన జన్మలను ఇచ్చి తిని అనెను. ఇట్లు దుర్వాసుడు 10 శాపములను ఇచ్చి తనని అవమానపరిచిన వానికి ఇంకా శాపమివ్వవలయునని తలచి దుర్వాసుడు నోరు తెరచునంతలో అంబరీషుని హృదయమందున్న బ్రహ్మ వైద్యుడును భక్తి ప్రియుడును శరణాగత వత్సలుడు అగు హరి తన భక్తిని కాపాడు తలంపుతోనూ బ్రాహ్మణుని మాటను సత్యముగా చేయవలయునని తలంపుతోనూ దుర్వాసుడు ఇచ్చిన 10 శాపములను తాను గ్రహించి తిరిగి శాపమిచ్చుటకు ప్రయత్నించిన బ్రాహ్మణుని అక్రమమునకు తగిన శిక్ష విధించవలయునని తలచి తన చక్రమును పంపెను. తరువాత ఆ చక్రము కోటి సూర్యకాంతులతో ప్రకాశించు జ్వాలలు మండుచుండగా నోరు తెరుచుకుని పైకి వచ్చెను. దానిని చూచి బ్రాహ్మణుడు భయము పొంది ప్రాణములను కాపాడుకుని తలంపుతో పరిగెత్తెను. సుదర్శన చక్రము మండుచున్న జ్వాలలతో ముని వెంట పడెను. ముని ఆత్మరక్షణమునకై భూమి అంతయు తిరిగెను. దుర్వాసుడు చక్రము చేత భూచక్రమంతయు తిరిగింపబడెను గాని చక్ర భయము చేత ఎవడునూ మునిని రక్షించువాడు లేకపోయెను. ఇంద్రాది దిక్పాలకులకును వశిష్ఠాది మునీశ్వరులు బ్రహ్మాది దేవతలను దుర్వాసుని రక్షింపలేకపోయిరి. తపస్సు చేసుకొను మునీశ్వరుని అతికోపము చేత బుద్ధి చెడి హరిభక్తునకు అవమానమును చేయుట చేత దుర్వాసునకు ప్రాణ సంకటము తటస్థించెను. 26వ అధ్యాయము హరికృత దుర్వాస ప్రబోధనము. ఇట్లు దుర్వాసుడు భూలోకము మొదలైన సమస్త లోకములు తిరిగి రక్షణము పొందలేక శీఘ్రముగా హరినిలయమైన వైకుంఠమునకు చేరెను. దుర్వాసుడు ఇట్లు ప్రార్థించెను. జగన్నాథ, బ్రాహ్మణ ప్రియ, మధుసూదన, సుదర్శన చక్ర సంబంధమైన మంటలు నా పైన పడకుండా రక్షించుము రక్షించుము. ఓ విష్ణు, సూర్యకోటి సమాన కాంతి గల ఈ ఘోర చక్రము నన్ను చంపుటకు వచ్చుచున్నది. నివారించుము స్వామి, నివారించుము. నీ భక్తుడైన అంబరీషునకు అన్యాయముగా శాపమిచ్చిన పాతకునకు నాకు ఈ శిక్ష తగియే ఉన్నది. వేల కొలది బ్రాహ్మణులలో నేను బహు పాతకుడను కాబట్టి నన్ను రక్షించుము. హరి, నీ వక్షస్థలమందు బ్రాహ్మణుని పాదము ఉండలేదా? భృగు మహర్షి హరిని పాదముతో వక్షస్థలమందు తన్నెను గదా. కాబట్టి అట్లే నా పాతకము కూడా నీవు సహించవలెను. ఈ ప్రకారము విష్ణుమూర్తి ముందు దుర్వాస మహాముని సాష్టాంగ నమస్కారము చేసినవాడే ఓ స్వామి, నన్ను రక్షించుమని అనేక మారులు దుర్వాసుడు పలికినవాడాయెను. అంత హరి నవ్వుచూ ఇట్లనియెను. దుర్వాస, బ్రాహ్మణులు నాకు దేవతలు అన్నమాట నిజమే. మీ వంటి వారు మిక్కిలి దేవతలే అగుదురు. బ్రాహ్మణోత్తమ, నీవు సాక్షాత్తు శంకరుడవు, బ్రహ్మస్వరూపుడవు. జటలతో కూడి భృకుటిలమైన నీ ముఖమును చూచినచో ఎవరికి భయము కలగదు. మీ వంటి వారు స్వభావమునకు వికారమును కలగనివ్వరు కదా. నేను మనోవాక్కాయముల చేత బ్రాహ్మణులకు అపకారము కొంచెమైనను చేయను. ఆ సంగతి నీకు తెలిసియే ఉన్నది కదా. దేవతలకు, బ్రాహ్మణులకు, సాధువులకు, గోవులకు సుఖము కొరకు ప్రతి యుగమందు నేను అవతరించుచుందును. దుర్వాస, నీవు సాధు నిందితమైన కర్మను ఆచరించితివి. అంబరీషునకు కారణము లేని శాపం ఇచ్చితివి. అంబరీషుడు మనోవాక్కాయముల చేత శత్రువునకును అపకారమును చేయడు. సర్వభూతములందును నన్ను భావించుచు చరాచరములు అందు అంతటా తను నన్ను చూచుచుండును. అట్టివాని వృధాగా నీవు అనేక బాధలు పెట్టితివి. ఇది నీకు తగునా? నీవు భోజనమునకు వచ్చేదనని చెప్పిపోయి సకాలమునకు రాలేదు. నీకు అనుష్ఠానము ఉన్నదో చేసుకోవచ్చును. కానీ అట్టి స్థితిలో నీవు అతనికి అనుజ్ఞయు ఇవ్వలేదు. కేవలము జలమును పుచ్చుకొని ద్వాదశి పారణ ముఖ్య కాలమునకు చేసెను. ఉదకపానమందు ఏమి దోషమున్నది? ఉపవాస కాలమున నీరు త్రాగుట దోషము కానేరదు. బ్రహ్మచర్యాదులకు ఆహారము నిషిద్ధమైనప్పుడు ఉదకపానము విహితమై ఉండగా దాహశాంతికై అంబరీషుడు జలపానము చేసినందున ఏమి దోషము జరిగినది? నీకేది సందు దొరకక దానిని ఒక తప్పుగా చేసుకుని శాపమిచ్చితివి గాని విచారించినా అది దోషమగునా? అప్పటికి నిన్ను అనేక విధములుగా ప్రార్థించినా నీవు కోపమును తగ్గించుకొనలేక తన్ని దూరముగా పోగానే బ్రాహ్మణ ప్రియుడైన రాజు బ్రాహ్మణుడైన నీ వలన భయము పొంది తన హృదయాంతర్వాసి అయిన స్వయంభువునైన నన్ను శరణు వేడెను. అంతలో నీవు శాపమిచ్చితివి. బ్రాహ్మణుని మాట అసత్యమైపోవునను తలంపుతో రాజు హృదయమందున్న నేను ఆ 10 జన్మల శాపములను అంగీకరించి తిని. రాజు నీవు శాపమిచ్చుటయే ఇరుగడు వినలేదు. నీవు శాపమిచ్చు సమయమున రాజు అయ్యో బ్రాహ్మణ అపకారము కలిగినదే, ద్వాదశని విడిచిన హరిభక్తి లోపించులను భయముతో జలపారణ చేసి తిని.
దానితో బ్రాహ్మణ తిరస్కారమాయెను గదా. హరి నన్నెట్లు కాపాడుదువని దీనుడై నన్ను శరణుజొచ్చి నాయందే మనసు ఉంచి ఇతర విషయములను మరచి తన శరీరమును తానెరుగక ఉండెను. అట్లుండగా నీవు శాపమిచ్చితివి. శాపమందు నీవు మీనము కూర్మము మొదలైన 10 జన్మలు గమ్ము అని చెప్పితివి. అప్పుడు భక్తుల బాధలకు నివర్తకుడైన నేను అతని హృదయమందు నివసించి ఉండి అతని చెవి వలన నీవిచ్చిన శాపములను వినుచు భక్తునకు అన్యాయముగా శాపము కలిగెను గదా, దీనినెట్లు చేయుదునని ఆలోచించి తిని. బ్రాహ్మణుని మాటను సత్యముగా చేసితేని నా భక్తునికి అనిష్టము కలుగును. శాపమును నివారించి తినేని బ్రాహ్మణ వచనము అసత్యమగును. కాబట్టి బ్రాహ్మణ వాక్యము సత్యమౌటకు భక్తరక్షణమౌటకు ఆలోచించి నీవిచ్చిన శాపములను నేను స్వీకరించి తిని. భక్తులకు కలిగిన అంతులేని మహా కష్టములను అన్నింటినీ నేను హరింతును. నా భక్తుడు ధర్మాత్ముడు, సమస్త భూతములందు సమబుద్ధి గలవాడు. అట్టి విషయము ఎరింగి ఉండియు నీవు అధర్మముగా శాపమిచ్చితివి. వేదములందు దేశమును బట్టి కాలమును అనుసరించి వయస్సును ముఖ్యముగా చేసుకుని జాతిని అవలంబించి ఆశ్రమములను విషయముగా చేసుకుని మనుష్యులకు వివిధ ధర్మములు చెప్పబడినవి గదా. పురుషులకు కొన్ని ధర్మములు, స్త్రీలకు కొన్ని ధర్మములు, మనుష్య జాతికి అంతకు కొన్ని ధర్మములు చెప్పబడినవి. కాబట్టి మనుష్య జాతికి సామాన్యముగా చెప్పబడిన ధర్మములను మనుషులందరూ విడవకూడదు. 2 పక్షములందును మనుషులందరికీ ఏకాదశి నాడు భోజనం ఆచరించకూడదని వేదములందు పరమధర్మం విధించబడినది. అట్లుగాక భుజించిన ఎడల దోషము చెప్పబడి ఉన్నది. ద్వాదశిని విడిచినచో ఏకాదశిని విడిచిన దోషము సంభవించును. కాబట్టి నా భక్తి లోపించునను భయముతో అంబరీషుడు జలపారణ చేసెను. ఇట్లుండగా నీవు వృధాగా విచారించగా శాపమిచ్చితివి గదా. అంతటా విరమించగా తిరిగి శాపమిచ్చుటకు ప్రయత్నించి నీవు నోరు తెరచునంతలో దుర్వాసుని మాటను అసత్యము పొందించదగదు అని తలచి నేను చక్రమును పంపితిని. అనగా శాపమిచ్చిన గ్రహించువారు లేరుగాన శాపము వృధా అగునని తలచి నివారించు భావముతో చక్రమును పంపితిని. బ్రాహ్మణోత్తమ దుఃఖించకము. అంబరీషుని విషయమై నీవిచ్చిన శాపము నాకు వరమాయెను. నేను ఈ రూపములను ధరించి అవతారములను ఎత్తవలసి ఉన్నది. నేను ఈ కల్పమందు ప్రళయమందు జగత్తు యొక్క స్థితి కారణము కొరకు శంఖాసురును సంహరించుటకు మనువుని రక్షించుటకు పెద్ద చేపను అగుదును. దేవదానవులు సముద్రమును మదించినప్పుడు సముద్రమందు మునిగిన మందర పర్వతమును నా వీపున ధరించుటకు తాబేలు నగుదును. హిరణ్యాక్షను సంహరించుటకును భూమిని ఉద్ధరించుటకును నీలాద్రితో నల్లకొండతో సమానమైన పందిని అగుదును. హిరణ్యకశిపుని సంహరించుట కొరకు క్రోధ జ్వాలల చేత దిగంతములు వ్యాపించుచు వికృతాననుడైన మనుష్య సింహము నగుదును. లోకత్రయమును జయించి బిని బంధించి ఇంద్రునకు పోయిన రాజ్యమును ఇచ్చుట కొరకు వామనుడు పొట్టివాడు నగుదును. క్షత్రియ నాశనము కొరకు మహాబలముతో కూడా క్రూర కర్మయుతుడనై పరశురాముడను పేరుగల బ్రాహ్మణుడను అగుదును. రావణుని సంహారము కొరకు ఆత్మజ్ఞాన శూన్యుడైన రాముడను రాజును అగుదును. యదువంశమందు ఆత్మజ్ఞానము కలిగియు గోపీకాముకుడనై రాజ్యము లేని కృష్ణుడును అగుదును. కలియుగమందు పాపమోహము కొరకు బుద్ధుడును దితి కుమారుడనై పాషండ మార్గోపదేశిని అగుదును. కలియుగాంతమందు విప్రశత్రుఘాతకుడనైన బ్రాహ్మణులను అగుదును. ఇట్లు నాకు 10 జన్మలు కలుగును. ఈ 10 అవతారములు వినువారికి పాతక నాశనములు అగును. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.